రూపేష్ ఇలా అడుగుతున్నారు, నాకు 48 ఏళ్ళు, ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు, నా వెయిట్ 100 కేజీలు, మధుమేహం కూడా ఉంది. బరువు తగ్గాలంటే ఏం చేయాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియజేయండి. హలో రూపేష్ గారు, మీ హైట్ వెయిట్ని బట్టి చూస్తే మీ బిఎంఐ 30 కంటే ఎక్కువ ఉంది. జనరలీ 30 కంటే ఎక్కువ బిఎంఐ ఉంటే అది ఒబీస్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. సో ఒబీస్ కేటగిరీలో ఉన్నప్పుడు ఏంటంటే వెయిట్ తగ్గడం అనేది ఇంకొంచెం కష్టం అవుతుంది, బట్ ఇంపాసిబుల్ కాదు. సో దీనికోసం మీరు డయట్లో రెస్ట్రిక్షన్స్, కొన్ని రకాల ఫుడ్స్ని పూర్తిగా అవాయిడ్ చేయటము, ముఖ్యంగా జంక్ ఫుడ్స్ని పూర్తిగా అవాయిడ్ చేయటము, అండ్ వీలున్నంత వరకు ఎక్కువ క్వాంటిటీస్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ కూడా కొంతవరకు తీసుకోవటము, ఇలాంటివి అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా మీకు డయాబెటీస్ ఉందన్నారు కాబట్టి హోల్ గ్రెయిన్స్ మాత్రమే యూజ్ చేయాలి. వైట్ రైస్ కానీ మైదా కానీ ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. టైం టు టైం ఫుడ్ తీసుకోవటము, అట్లాగే హెల్దీ ఫుడ్ కూడా హెల్దీ క్వాంటిటీస్లో మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడం కష్టంగా ఉన్నట్టయితే డాక్టర్ కానీ డైటీషియన్ హెల్ప్తో కానీ మీకు స్పెసిఫిక్గా డైట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయించుకొని దాన్ని ఫాలో అయితే బెటర్ యూజ్ ఉంటుంది. అండ్ వీటన్నిటితో పాటుగా రెగ్యులర్గా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఒకవేళ మీ బరువు వలన ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయలేకపోయినట్టయితే రోజులో కనీసం 30 మినిట్స్ పాటు స్ప్లిట్ చేసుకుని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 10 మినిట్స్ పాటు వాకింగ్ చేసినా, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా కొంతవరకు ఉపయోగం ఉంటుంది. సో డయట్, ఎక్సర్సైజ్, అట్లాగే స్లీప్ కూడా మీరు అటెన్షన్ పే చేసినట్టయితే, సరిగ్గా 6 to 8 అవర్స్ మధ్యలో నిద్ర కూడా పోయినట్టయితే కనుక ఓవరాల్గా మీకు గ్రాడ్యువల్గా వెయిట్ రిడక్షన్ అనేది కనిపిస్తుంది.